ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణకే తలమానకంగా నిలుస్తున్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి, నిధులు దుర్వినియోగం జరుగుతుంది, పిహెచ్డి అడ్మిషన్లలో అవకతవకలు జరుగుతున్నాయి, అలాగే అక్రమ బదిలీలు జరుగుతున్నాయి అని చెప్పి ఇలా ఎన్నో ఆరోపణలకు కేంద్రంగా మారుతుంది. అలాగే కాకతీయ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నా, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునేటువంటి వాళ్ళే కరువయ్యారన్నటువంటి ఒక ఆవేదనతో ఇప్పటికే ప్రభుత్వానికి కూడా కంప్లైంట్స్ పోతున్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ అధికారుల్ని ఆదేశించింది. దీనిలో అంటే జరుగుతున్నటువంటి వాస్తవాలపై విచారణకు ఆదేశించింది. దీనిపై కంప్లైంట్ ఇచ్చినటువంటి అకూట్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ ఇస్తరి గారు మనతో ఉన్నారు. వీరు దానికి సంబంధించినటువంటి ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని కంప్లైంట్ ఇచ్చారు, అసలు కంప్లైంట్కి సంబంధించి అసలు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రొఫెసర్ ఇస్తరి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ సంబంధించి ప్రధానమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు యూనివర్సిటీలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి, విద్య అందించడానికి కాదు అన్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ అంశాల మీద వీసీ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు, అసలు విజిలెన్స్ అధికారులు ఎప్పుడు రాబోతున్నారు? యూనివర్సిటీలో ఇప్పటి వరకు దాదాపు ఒక 11 మంది వైస్ ఛాన్సలర్ రచ్చిపోయారు. కానీ ఇటువంటి వైస్ ఛాన్సలర్ యొక్క పాలన యూనివర్సిటీ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. కాబట్టి ఈ రకంగా యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ మీద విజిలెన్స్ యొక్క విచారణ జరుగుతుంది. వైస్ ఛాన్సలర్గా దాదాపు 3 సంవత్సరాల క్రిందట అపాయినప్పుడు మెయిన్గా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ రకమైనటువంటి అవినీతి జరగడానికి ఆయనకు వైస్ ఛాన్సలర్గా ఉండడానికి కావలసినటువంటి అర్హత లేనటువంటి కారణంగా, అర్హత లేనటువంటి వైస్ ఛాన్సలర్ని అప్పటి ప్రభుత్వం నియమించినటువంటి కారణంగా ఆయన ఈ రకమైనటువంటి అవినీతి అక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి హైకోర్టులో పట్ల కేసులు కూడా నమోదైనాయి. ఆ తర్వాత ఆ రకమైనటువంటి అనర్హత ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత ఒక అనర్హుడైనటువంటి ఒక రిజిస్ట్రార్ను అక్రమంగా నియామకం చేసి ఆయన ద్వారా అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ యాక్ట్ చట్టం ప్రకారము సెక్షన్ 15.1 దాని ప్రకారము ఎవరైతే ఫుల్ టైం పెయిడ్గా సాలరీ తీసుకుంటున్నారో అటువంటి ఆయన రిజిస్ట్రార్గా నియమించాలని ఆస్కారం ఉంది. కానీ దాన్ని తుంగలో తొక్కి ఆయన అనుయాయుడైనటువంటి ప్రొఫెసర్ టి శ్రీనివాసరావును ఆయన రిజిస్ట్రార్గా నియమించుకొని ఆయన యొక్క అవినీతి అక్రమాలకు ఒక నిలయంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆయనను ఆ రకంగా నియమించిన తర్వాత మొట్టమొదటి చేసినటువంటి అవినీతి ఏంటి అంటే ఒక 16 మంది అర్జెంట్ ఫ్యాకల్టీని యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు నియమించింది. ఎటువంటి ఉత్తర్వులు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేనిది ఎటువంటి నియామకాలు జరపద్దని దాన్ని కూడా ఉల్లంఘించి, యూజీసీ నిబంధనలు ఉల్లంఘించి, యూనివర్సిటీ యాక్టును కూడా ఉల్లంఘించి 16 మందిని నెలకు 50,000 రూపాయలు, నెలకు 8 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి వాళ్లకు ఎటువంటి టీచింగ్ అసైన్మెంట్ కానీ రీసెర్చ్ అసైన్మెంట్ లేకుండా వాళ్ళకు వెచ్చించినటువంటి సందర్భంగా ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సందర్భంగా మేము అకుడు తరపు నుంచి ప్రజావానికి, సీఎం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో పాటు మా టీచర్లకు సంబంధించినటువంటి వారిని వ్యక్తిగత కక్షలకు పాల్పడుతూ ఇష్టం వచ్చిన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేయడము, వాళ్ళకు షోకాస్ నోటీసులు ఇష్యూ చేయడము, వాళ్ళకు ఛార్జ్డ్ మెమోలు ఇవ్వడము, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ చేయించడం జరిగింది. దాన్ని కూడా మేము ఎదుర్కొని కోర్టులోకి వెళితే కోర్టు కూడా మాకు అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆ ఉత్తర్వులను ధిక్కరించినటువంటి ఘనత వైస్ ఛాన్సలర్కు ఉన్నది. కాబట్టే మేము ఆయన పైన ఈ అవినీతి ఆరోపణల మీద మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక బాటనీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక హెడ్ను రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండగా ఇతరులను హెడ్గా నియమించినటువంటి కారణంగా ఈరోజు ఆ రెగ్యులర్ ఫ్యాకల్టీ కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నా కూడా ఆ యొక్క ఉత్తర్వులను ధిక్కరించి నియామకం చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు వైస్ ఛాన్సలర్కు ఉంది. అదే రకంగా తన యొక్క ప్రైవేటు కేసుకి ఒక 5 లక్షల రూపాయలు ఒక ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి తనకు సంబంధించినటువంటి ఒక వకాలతు వేయలేనటువంటి ఒక అడ్వకేట్కు చెల్లించి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఆ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు. అదే రకంగా న్యాక్ కొరకు ఫేక్ ప్రాజెక్టులను సృష్టించి దాదాపు ఒక 20 లక్షల ఫేక్ ప్రాజెక్టులను సృష్టించి అక్రమంగా నిధులను దుర్వినియోగం చేశాడు. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. అదే రకంగా యూనివర్సిటీ యొక్క భూములు కబ్జాలు అవుతున్నాయని చెప్పేసి విద్యార్థి సంఘాలు కానీ, అధ్యాపక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ చాలా సంవత్సరాల నుంచి కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా
ఆ యొక్క భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తినే తనకు ఏఆర్గా పెట్టుకొని ఆయన ద్వారా అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. 229 సర్వే నంబర్లో ఉన్నటువంటి యూనివర్సిటీ భూమిని 235గా చూపించినటువంటి ఏఆర్ పెళ్లి అశోక్ బాబు గారిని తన వెంట పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈ రకమైన టీచర్లపై వ్యక్తిగత కక్షలకు పాల్పడుతూ ఉద్యోగులు ప్రశ్నలు అడిగినా విద్యార్థులు ప్రశ్నలు వాళ్ళ మీద కేసులు పెట్టి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఈ రకమైనటువంటి కక్షపూరిత చర్యలకు పాల్గొంటున్నాడు. కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు మేము అన్నీ కూడా గవర్నమెంట్కి కానీ వాళ్ళందరికీ కానీ సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ విచారణ ఇమ్మీడియట్గా త్వరగా జరిపి అంటే మా టీచర్లకు ఉద్యోగులకు విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అన్నది ప్రస్తుతమైన అంశం కాదు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. ఇప్పటికీ విద్యార్థులు కూడా ఎప్పటి నుండో ఆందోళన చేస్తున్నారు. అటువంటి అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా కొత్త కొత్త విమర్శలు కూడా వచ్చేసే అటువంటి అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని ఒకసారి మధ్య మార్గంగా ఒకసారి ఆలోచించినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో దీన్ని ఒక కక్ష సాధింపు చర్యగా కూడా చూడొచ్చు కదా. అంటే ఈ యూనివర్సిటీ అంటే భూములకు సంబంధించి చూస్తే అది ఎప్పటి నుంచో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా భూముల విషయం ప్రస్తావన రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏఆర్ అశోక్ బాబు గారిని రైట్ హ్యాండ్గా పెట్టుకొని తనకు ఇష్టం వచ్చినట్టు అవినీతి అక్రమాలు చేస్తున్నారు. ఎందుకనంటే ఈ ఏఆర్ అశోక్ బాబు గారి యొక్క ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి యూనివర్సిటీ కాంపౌండ్లో ఉన్నాయి. ఇదే వైస్ ఛాన్సలరు గవర్నమెంట్ మన కలెక్టర్కు ఈ యొక్క జీపీ మ్యాప్ ద్వారా భూములు సర్వే చేయించాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా క్లియర్ కట్గా ఏఆర్ అశోక్ బాబు గారు ఇల్లు యూనివర్సిటీలో ఉన్నాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్నారు. దాని ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ వారు కూడా అశోక్ బాబు గారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అది పెండింగ్లో ఉండగా అది పాలక మండలికి కూడా ఫిర్యాదు పోతే పాలక మండలి కూడా అంగీకరించి ఆయన ల్యాండ్ కమిటీ కన్వీనర్గా ఆయనను తొలగించడం జరిగింది. ఇంత తొలగించి ఇది జరిపినా కూడా ఆయనను ఏఆర్గా సస్పెండ్ చేయకుండా ఆయన పక్కనే పెట్టుకొని యూనివర్సిటీలో ఉద్యోగుల మీద టీచర్ల మీద విద్యార్థుల మీద ఆ రకంగా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు భూములకు సంబంధించినటువంటి విషయం ఈరోజు బయటకు వచ్చింది. ఓకే, యూనివర్సిటీలు అంటేనే పరిశోధనలకు కేంద్రంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్లో ఇవి రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇప్పుడు మీరు అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ జనరల్ సెక్రటరీగా మీరు ఇప్పుడు నిజంగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఇటు ఒక పార్శ్వంలోనేమో అక్రమాల గురించి మీరు ప్రశ్నిస్తున్నట్టే ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏమన్నా చర్యలు తీసుకొని ప్రభుత్వానికి కూడా సూచనలు చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేము చేసాము, గతంలో చేసాము. ఒకటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఒక అలుమ్నాక్ వస్తుంది. ఫస్ట్ ఒక సంవత్సరం ప్రారంభంగా ప్రతి సంవత్సరము ఒక అకాడమిక్ సెమిస్టర్లో ఒక అలుమ్నాక్ తోటి వీళ్ళు చేయలేదు. ప్రతి సంవత్సరం కూడా ఒక 3 అలుమ్నాకులు మారుస్తున్నారు. తెల్లారి నుంచి అలుమ్నాక్ మారుతున్న దానంగా తెల్లారి నుంచి హాలిడేస్ ఉన్న దానంగా మళ్ళీ తెల్లారి అలుమ్నాక్ కొత్తది వస్తుంది. అంటే విద్యార్థులు ఒకవేళ ప్రశ్నించేటటువంటి తత్వం ఏదో ఉద్యమం జరిగేటటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యార్థులందరికీ హాలిడేస్ ఇచ్చి ఇళ్ళకి వెళ్ళగొట్టేస్తున్నారు. ఆ రకంగా పూర్తిగా అకాడమిక్ నష్టం అనేటటువంటిది విద్యార్థులకు జరిగింది ఇక్కడ ఈయన ఉన్నప్పుడు. దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. అదే రకంగా పరిశోధనలకు సంబంధించి విద్యార్థులకు రావాల్సినటువంటి పరిశోధనలు ఏవైతున్నాయో ఆ పరిశోధనలు కూడా కరెక్ట్ జరగట్లేదు. తాను అనుకున్నటువంటి విద్యార్థులకు ఒక 20 రోజులు నెల రోజుల లోపల పిహెచ్డి అవార్డు అయిపోతుంది. కానీ తానుకు ఎవరినైతే కక్ష కడుతున్నాడో అటువంటి యొక్క విద్యార్థులకు 3 నెలలు 6 నెలలు అయినా కూడా వైవా జరుగుతలేదు. రీసెంట్గా ఇటీవల ఒక నెల రోజుల లోపల ఆయన యొక్క విద్యార్థికి పిహెచ్డి అవార్డు చేసేసాడు. యూనివర్సిటీ చరిత్ర లోపల ఒక 15-20 రోజులు నెల రోజుల లోపల పిహెచ్డి అవార్డు అయినటువంటి సందర్భం ఎక్కడ లేదు. ఆ రకంగా పూర్తిగా అకాడమిక్ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇంకొకటి, అకాడమిక్ వ్యవస్థ యూనివర్సిటీలో నడవాలంటే డిపార్ట్మెంటల్ కమిటీలు అనేటటువంటి యూనివర్సిటీలో ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా టీచర్ల మీద కానీ పిహెచ్డీలకు సంబంధించి ఏది నిర్ణయం తీసుకున్నా కూడా ట్రాన్స్ఫర్ల విషయం కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా డిపార్ట్మెంట్ కమిటీలు ఉంటాయి. కానీ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క డిపార్ట్మెంట్ కమిటీని రికమెండ్ చేయలేదు. ఒక్క డిపార్ట్మెంట్ కమిటీ కూడా లేదు. డిపార్ట్మెంటల్ కమిటీల యొక్క సిఫార్సులు లేకుండానే టీచర్లను ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. విద్యార్థుల మీద కానీ టీచర్ల మీద కానీ కక్షపూరితమైన చర్యలు తీసుకున్నాడు. ఈ రకంగా ఒక అకాడమిక్ వ్యవస్థను డెవలప్ చేసేటటువంటి డిపార్ట్మెంట్ కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసి యూనివర్సిటీని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది మన తాటికొండ రమేష్ గారికి చరిత్ర ఉన్నది. ఓకే, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలు ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. అఫిలియేటెడ్ టు బిట్స్ పిలానీ అని, అఫిలియేటెడ్ టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్పి వీళ్ళు ప్రైవేటు వాళ్ళు చెప్పుకుంటూ
మామూలుగా బీసీ ఎస్సీ ఎస్టీ ఒక వెనుకబడినటువంటి తరగతుల విద్యార్థులందరికీ ఈ యూనివర్సిటీలే ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి తరుణంలో ప్రైవేటు యూనివర్సిటీలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. దీనికి ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి రాజకీయాలే కారణమని భావించవచ్చు కదా. ఒకవేళ అట్లాంటప్పుడు మీరు అటువంటి విద్యార్థులకు ఎటువంటి భరోసానిచ్చి మీరు అకూడ్ తరపు నుండి వాళ్ళకు కాన్ఫిడెంట్ కల్పిస్తారు? ఎందుకంటే రాజకీయాల్ని మనం ఎక్కువగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఇక్కడ అదే జరుగుతుందంటే అనిపిస్తుంది. మేము ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం, ఈ మధ్యన కూడా నిన్న మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలిసినాం. మా అన్ని యూనివర్సిటీస్ అసోసియేషన్ నుంచి మేము ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం. ఒకటే, గతంలో 3 సంవత్సరాల నుంచి అన్ని యూనివర్సిటీ లోపల రాజకీయ ఒత్తిడుల కారణంగా వీసీలను నియమించులు. ఈ రాజకీయ వీసీలు రావాల్సినటువంటి అవసరం లేదు. మంచి అకాడమిక్, మంచి పరిశోధన ఉన్నటువంటి వీసీలను కనుక యూనివర్సిటీలకు కనుక ఇచ్చినట్లయితే విద్యార్థుల యొక్క పరిశోధన కావచ్చు, టీచర్ల యొక్క పరిశోధన కావచ్చు జరిగే యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి రాజకీయ ఒత్తిడులకు తలగ్గకుండా వీసీల యొక్క నియామకాలు జరపాలని చెప్పేసి మేము నిన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఈ విద్యార్థుల యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ పూర్తిగా రాజకీయ ఒత్తిడికి లోకి, అంటే 10 సంవత్సరాల అనుభవం లేకున్నా రాజకీయ ప్రలోభాల కారణంగానే ఖచ్చితంగా ఆయన రాజకీయ ఇంట్రెస్ట్ తోటే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఎలానైతే పల్లా రాజేశ్వరరావు గారు ఏమి చెబితే అది చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైనా పని జరగాలంటే మొట్టమొదటిసారిగా ఆయన పల్లా రాజేశ్వరరావు దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫోన్ చేయించుకోవాలి, ఆ తర్వాత పని చేయించుకోవాలి. ఆ రకమైనటువంటి నిబంధనలు జరిగినాయి. మా అకాడమిక్ లోపల ఒక అక్రమంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారి రికమెండేషన్ తోటి ఒక ఆర్ట్స్ మన ఖమ్మం కొత్తగూడెం కాలేజ్ నుంచి కొందరు 2 టీచర్లను ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చేసుకొని వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఇచ్చి వాళ్ళ ద్వారా అనేక రకాల అవినీతి అక్రమాలను జరుపుకున్నాడు. దాంట్లో ముఖ్యంగా ఒక భాగంగా ఫార్మసీ కాలేజీలలో ఫార్మ్ డి కోర్సు అనుమతి కావాలంటే 300 పడకలు ఉన్నటువంటి ఒక హాస్పిటల్తో అనుబంధం కావాలా ఆ ఫార్మసీ కాలేజీకి. అటువంటి 300 పడకల హాస్పిటల్తో అఫిలియేషన్ లేనటువంటి ఒక 6 ఫార్మసీ కాలేజీలకు ఇటువంటి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఈ టీంతో ఇన్స్పెక్షన్ చేయించుకొని వాళ్ళ లోపల లక్షల లోపల వాళ్ళ యొక్క అవినీతికి పాల్పడి ఆ యొక్క 6 ఫార్మసీ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకంగా పూర్తిగా కాలేజీలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి ప్రైవేటు కాలేజీ విచ్చలవిడిగా పర్మిషన్ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. కాబట్టి మేము ప్రభుత్వానికి క్లియర్గా చెప్పాం, రాజకీయ జోక్యం లేనటువంటి వైస్ ఛాన్సలర్ను మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ యూనివర్సిటీల్లో చొరబడి దీన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రగా దీన్ని అభివర్ణించవచ్చా? లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, వీళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం యూనివర్సిటీలని కూడా కేంద్రాలుగా మార్చుకొని వీళ్ళతోటి ఏమన్నా రిలేషన్ మెయింటైన్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పాలసీ యూనివర్సిటీలను ఏ రకంగా నిర్వీర్యం చేయాలనేటటువంటి పాలసీతోనే నడిచింది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళకి ఏవైతే కాలేజీలు ఉన్నాయో ప్రైవేటు కాలేజీలను డెవలప్మెంట్ కొరకు చూసి అవి డెవలప్ కావాలంటే ప్రభుత్వ కాలేజీలు నిర్వీర్యం చేయాలనేటటువంటి ఆశతోటి అదే రాజకీయాన్ని ఉపయోగించి ఇక్కడ వీసీలను ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ దాదాపు ఒక 40-50 కోర్సులు ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ లోపల కొన్ని కోర్సులు అసలు బీఈడీ కోర్స్ అనేటటువంటిది పూర్తిగా పోయింది. వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ వచ్చిన తర్వాత ఎన్సిటిఈ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి బీఈడీ కోర్సును తీసేశారు. బీఈడీ అడ్మిషన్లు చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లలో అసలు ఫ్యాకల్టీ లేకుండా ఈయన చేశాడు. ఒకటే వ్యక్తి, 3 టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు కూడా ఒకటే వ్యక్తికి బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఒకటే వ్యక్తికి ప్రిన్సిపాల్, ఒకటే వ్యక్తికి BOIS ఇచ్చి ఈ విధంగా పూర్తిగా అకాడమిక్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ప్రభుత్వంలో యూనివర్సిటీలో నిర్వీర్యం చేయమే లక్ష్యంగా జరిగినటువంటి వీసీల యొక్క పాలన ముగిసింది అని చెప్పడానికి ఈ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీ అనేటటువంటి ఒక సాక్ష్యంగా మేము భావిస్తున్నాం. ఓకే, ఎంక్వైరీ వేశారు, మరి వారు ఎప్పుడు వచ్చే అటువంటి అవకాశం ఉంది? ఇది నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని భావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి సమస్యలని దశాబ్ద కాలంగా వస్తున్నాయి. ప్రతి వీసీ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇది ఇప్పుడైనా సరే ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటుందని మీరు భావిస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత? మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు అయితే మా దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా గట్టి ఫేక్ ప్రాజెక్టులు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, టీచర్ల మీద పెట్టిన వ్యక్తిగత కక్షలు కావచ్చు, ఏఆర్ రిజిస్ట్రార్ యొక్క విధులు కావచ్చు, రిజిస్ట్రార్ యొక్క నియామకం కావచ్చు, 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకం కావచ్చు, PhDలో జరిగిన అవకతవకలు కావచ్చు, ప్రతి దాని విషయంలో అన్ని నిబంధనలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధనలతో మేము ప్రభుత్వంతో మళ్ళీ కూడా కలిసి కూడా మేము నివేదించుకొని ఎట్టి పరిస్థితులలో చర్యలు జరిగేటట్టు మేము చూస్తాము. మేము కూడా విజిలెన్స్ కమిషన్ని కూడా మళ్ళీ ఈ యొక్క ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు పొందుపరిచి మీడియా ద్వారా
కూడా సాక్ష్యాలు పొందుపరిచి మేము చర్యలు జరిగేటట్టు మేము చూస్తాము. మాకు ఆ ప్రభుత్వం మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికే ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ విద్యార్థులు ప్రతిష్ట మెరుగుపరిచినటువంటి సందర్భం నుండి ఇప్పుడు యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారిపోతుందన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ యూనివర్సిటీలలో ఇలాంటి అక్రమాలు జరగడము, రాబోయే భవిష్యత్తులో వచ్చేటువంటి విద్యార్థులు కూడా రాకపోవడము జరుగుతుందంటున్నారు. అయితే ఇప్పటికీ పరిశోధనలకు కేంద్రంగా మారాల్సినటువంటి యూనివర్సిటీలు కేవలము రాజకీయాలకు అడ్డంగా మారుతున్నటువంటి విధంగా వీరు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు పరమవుతున్నట్టుగానే అలాగే ఈ కాలేజీలు కూడా యూనివర్సిటీలలో కూడా రాజకీయాలు జోక్యం చేసుకోవడం వల్ల ప్రభుత్వాల వ్యవస్థ నిలబడాల్సింది పోయి అలాగే ప్రైవేటు వ్యక్తుల రాజ్యం వెళ్తున్నారు. స్వార్థపూరితమైనటువంటి వ్యవస్థ కోసం యూనివర్సిటీని వాడుకుంటున్నారంటున్నారు. ఇప్పటికీ భూముల అన్యాక్రాంతము అలాగే ఇక్కడ పిహెచ్డి విద్యార్థులకు సంబంధించి అడ్మిషన్లు కేటాయించడం పట్ల కూడా అన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ ఉన్నటువంటి 11వ వీసీగా ఉన్నటువంటి తాటికొండ రమేష్ గారు ఇక్కడ అన్ని అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి అంటున్నారు. కాకతీయ యూనివర్సిటీలో దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ విచారణ ట్రాన్స్పరెన్సీగా ఉండి రాబోయే భవిష్యత్ తరాల్లో యూనివర్సిటీల పట్ల ప్రతిష్టతను గౌరవాన్ని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.